సముద్రంలో యుద్ధాలు జరిగే సమయంలో ఎలా ఉంటుందనేది ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆ బోట్స్లో అంటే స్పీడ్ బోట్స్లో మొత్తం అటు ఆ సైనికులు ఎంత శరవేగంగా వాళ్ళు శత్రువుల్ని ఎదుర్కోవడానికి వస్తారనే దానికి ప్రత్యక్ష నిదర్శనం. అసలు అంత వేగంగా వెళ్తున్నటువంటి ఒక్కొక్క బోటు మీద వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వెపన్స్తో ఆపోజిట్లో ఉన్నటువంటి ఖచ్చితంగా ఆ పర్సన్స్ని ఎంత షార్ప్గా షూట్ చేస్తారన్న దానికి వాళ్ళని చూస్తుంటేనే వాళ్ళు వెళ్తున్నటువంటి వేగంలో కానీ ట్రావెల్ చేస్తున్నటువంటి పర్సన్స్ వాళ్ళు స్టాండర్డ్గా ఒక చోట ఉన్నటువంటి దాన్ని కానీ చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. సైనిక విన్యాసాలని ఎప్పుడూ కూడా అంటే ముఖ్యంగా చూస్తే నేలపైనే చూస్తూ ఉంటాము. ఎందుకంటే అటు రిపబ్లిక్ పెరేడ్లో చాలా వరకు భూమిపైన ఏ విధంగా జరుగుతుంది, అటు బైక్ రైడ్స్లో కానీ హెలికాప్టర్లు కానీ యుద్ధ విమానాలు కానీ వీటన్నింటినీ ఆకాశంలోనూ నేలపైన చాలా వరకు విన్యాసాలు చూస్తూ ఉంటాం. కానీ నీటిపైన తేలియాడుతున్నటువంటి నీటిపైన ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, ఎంత భయానకంగా ఉంటుందో అలా ఉన్నా కూడా చాలా చాకచక్యంగా సైనికులు ఈ యుద్ధాల సమయంలో వాళ్ళు ప్రతిభ ఎట్లా ఉంటుంది ప్రాణాలకు తెగించి. ఎందుకంటే సముద్రంలో వాళ్ళు వెళ్తున్నటువంటి స్పీడ్ని కనుక మనము ఒకసారి చూస్తే చూస్తున్నటువంటి వాళ్ళకి ఒళ్ళు గగురుపడుస్తుంది. కానీ ఇక్కడ చూస్తే అది ఏమీ కనిపించదు. దేశ రక్షణలో భాగంగా అటు కోస్ట్ గార్డ్ కానీ, ఇండియన్ నేవీ కానీ, ఆర్మీ కానీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలకు సంబంధించి చాలా మనం కథలుగా చెప్పుకుంటాం. కానీ ప్రత్యక్షంగా చూస్తేనే వాళ్ళు పడుతున్నటువంటి కష్టం ప్రతిదీ తెలుస్తున్నటువంటిది అయితే ఉంది. ఒక్కొక్క బోట్లో స్పీడ్ బోట్లో నుంచి వాళ్ళు వస్తున్నటువంటి తీరు, ఆ వేగం గమనిస్తే క్షణాల్లో ఎంత స్పీడ్గా వస్తున్నారో, ఎంత స్పీడ్గా వెళ్తున్నారో అనేది తెలియనటువంటి కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపే శత్రు మూకల్ని తొదముట్టించి అంత వేగంగా వెళ్తున్నటువంటిది అయితే ఉంది. ఇదే భారతదేశ సైనికానికి ఉన్నటువంటి శక్తి అనేది ఇక్కడ ప్రత్యక్షంగా మేము చూస్తున్న దాన్ని బట్టి అయితే ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఎందుకంటే మనము చదువుకుంటాం లేదా విజువల్ రూపంలో చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం. కానీ ప్రత్యక్షంగా చూస్తేనే మన సైనికుల యొక్క ప్రతిభ, దేశ రక్షణకి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఎంత అనేది దీని ద్వారానే తెలుస్తుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో విశాఖ వేదిక జరుగుతున్నటువంటి IFR మిలాన్లో వీటన్నింటినీ మేమైతే ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.